వారికి ప్రసాదం చేసుకుందాం. ప్రసాదం నేను సొరకాయ పాయసం చేస్తున్నాను. ఈ సొరకాయ తురిమిన సొరకాయ కప్పు ఒక కప్పు తీసుకున్నా. ఇదేమో బియ్యం కొద్దిగా సగ్గు బియ్యం నానబెట్టి పెట్టాను. దీంట్లోకి మనం ఇది జీడిపప్పు, మనం బాదం పప్పు, కిస్మిస్, ఇదేమో యాలక్కాయ పొడి, కొద్దిగా పచ్చకర్పూరం, పాలు, శనగపప్పు నానబెట్టాను, పచ్చెనపప్పు, బెల్లం కరగబెట్టి ఒక కప్పు ఇట్లా వడగట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఈ బియ్యాన్ని ఒక్క రౌండు మిక్సీ చేద్దాం, అంటే బరగ్గా చేసి కుక్కర్లో పెట్టేద్దాం అన్నమాట. ఇదిగోండి, మరి మెత్తగా వేయకూడదు, పలుకులుగా అట్లా వేసుకోవాలి. వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు దీంట్లోకి మనం కొద్దిగా నెయ్యి వేద్దాం. అడుగున ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా ఇట్లా అడుగుని ఇట్లా వేసి, ఇప్పుడు మనం దీంట్లోకి ఇదిగోండి సొరకాయ తురిమి పెట్టుకున్న గోచు దీంట్లో వేసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి అందరూ. ఎప్పుడు ఒకే వెరైటీ కాకుండా ఇట్లా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చెనపప్పు అన్నీ కలిపి కొంచెం పాలు వేసి మనం 4 విజిల్ రానిచ్చేస్తే మెత్తగా ఉడిపోతాయి. అప్పుడు మనం బెల్లం కలుపుకోవచ్చు. బాగుంటాయి ఈ పచ్చెనపప్పు పలుకులుగా తింటుంటే. ఇప్పుడు ఈ బియ్యం మనం మిక్సీ పెట్టాం కదా, దీంట్లో వేసేద్దాం. అన్నీ కలిపి ఉడుకుతాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం పాలు పోసేద్దాం. ఇట్లా తిప్పి కొద్దిగా వేద్దాం, వేసి మూత పెట్టేద్దాం. మూత పెట్టి స్టవ్ వెలిగించేసి 3 విజిల్స్ వస్తే చాలు. ఈ విజిల్ పెట్టేద్దాం. 3 విజిల్స్ రానిచ్చి ఆపేద్దాం. ఆపేసిన తర్వాత కుక్కర్ ఆరినా తీసి బెల్లం కలిపి ప్రసాదం రెడీ చేద్దాం. ఇదిగోండి వాకిట్లోకి దీపాలన్నీ వెలిగించుకున్నాము దేవుడి రూమ్లో. ఇప్పుడు మనం వీటికి బయట గాలి ఎక్కువ ఉంది కదా, ఈ గ్లాసులు పెట్టేద్దాం. ఇట్లా గ్లాసులు పెట్టేస్తే చాలాసేపు దీపం బాగా వెలుగుతుంది. ఇట్లా వీటికేమో ఈ పెడదాం. ఇట్లా ఈ 2 దీపాలు ఇక్కడ దేవుడి వాకిట్లో పెడదాం. ఇప్పుడు ఇది తులసమ్మ దగ్గరది, దీనికి కూడా ఇట్లా మూత పెట్టుకోవచ్చు మనం. మరి ఇప్పుడు మనం వాకిట్లో దీపాలు పెట్టొచ్చి అమ్మవారి పూజ చేసుకుందాం. ఇదిగోండి 4 విజిల్స్ వచ్చినాయి, తీసాను నేను. ఇది ఉడికింది. ఇప్పుడు మనం బెల్లం అన్నీ వేసేటప్పుడు కొంచెం పైకి వస్తుంది కదా, ఈ గిన్నెలోకి వేసి బెల్లం కలిపేసుకుందాం. ఇది చిన్న కుక్కర్ కదా, అందుకు ఇదంతా ఇట్లా
దీంట్లో చూసారా బాగా ఉడికిపోయింది. ఇట్లా తీసి బెల్లం కలిపి కొద్దిగా ఉడకనిస్తే బాగుంటుంది. మొత్తం అన్నానికి బెల్లం పట్టిద్ది. ఆ మిగిలిన పాలు కూడా పోసేద్దాం. ఇదిగోండి కుక్కర్లో తీసాం కదా, మిగిలిన పాలు కూడా దీంట్లో వేసేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దీంట్లో పెట్టి ఇప్పుడు బాగా కలిపెడదాం. ఇప్పుడు మనం ఇట్లా అడుగంటకుండా శుభ్రంగా ఇట్లా కలిపెట్టుకోవాలి. కొద్దిగా ఉడికిన తర్వాత పాలు సొరకాయ అన్నీ బాగా మగ్గిపోయినాయి చూసారా. అమ్మవారికి ఎప్పుడన్నా ఇట్లానే ప్రసాదం చేసి పెట్టుకోండి. ట్రై చేసి ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. అందరు చూస్తారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా అయిపోయిన తర్వాత ఈ బెల్లం దీంట్లో వేయాలి. ఇప్పుడు మనం అందులోకి జీడిపప్పు అవి వేపుకుందాం. దీంట్లో కూడా కొద్దిగా నెయ్యి వేద్దాం. ఎప్పుడల్లా ఇలాంటి పాయసాలకు నెయ్యి ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. నెయ్యి వేసి బాగా కలదిప్పి ఇవ్వండి. జీడిపప్పు కూడా వేపుతున్నాను, రెడీ అయిపోతున్నాయి. జీడిపప్పు వేగిని దీంట్లోనే కిస్మిస్ కూడా వేసేద్దాం. వేగిపోయింది. స్టవ్ కట్టేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లోకి బెల్లం పాకం వేసేద్దాం. ఎప్పుడు పాకం ఇట్లా బెల్లం ఇట్లా చేసి వేసుకోండి. ఎందుకంటే అన్నీ డస్ట్ ఉంటుంది, ఇసుక డస్ట్ ఏయో ఉంటాయి పీసులు. దాంట్లో ఇట్లా వేసుకుంటే బాగుంటుంది. ఇట్లా తిప్పిన తర్వాత బెల్లం చూసారా ఎంత బాగా వచ్చిందో పాయసం. అయిపోయింది. దీంట్లోకి యాలక్కాయ పొడి, పచ్చకర్పూరం ఎప్పుడు అట్లా గెడ్డలాగా వేయకూడదు, ఇట్లా నలిపి వేయాలి. బయట మందులు అది కాల్చేటప్పుడు కాటనే కట్టుకోండి. పిల్లలకు కూడా దూరంగా ఉంచేటట్టు చూడండి. దీపావళికి పైనుంచి ఏయో వచ్చి పడతా ఉంటాయి పిల్లల మీద, జాగ్రత్తగా చూసుకోండి. రెడీ. సొరకాయ పాయసం రెడీ. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని మనం డిష్లోకి తీద్దాం. ఇప్పుడు ఈ జీడిపప్పు ఇవన్నీ ఇట్లా పైన వేద్దాం. రెడీ. సొరకాయ పాయసం, అమ్మవారికి సొరకాయ పాయసం రెడీ. బాగా టేస్టీగా అమ్మవారికి సొరకాయ పాయసం. దీంట్లో రైస్ ఉంది, కొంచెం సగ్గుబియ్యం ఉన్నాయి, కొంచెం ఇది మనం సొరకాయ ఉంది తురిమింది, మనకి పాలు, పచ్చెనపప్పు అన్నీ కలిపి చేసింది ఇది. టేస్ట్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. ఇవాళ దీపావళి బాగా చేసుకోండి. అమ్మవారి లక్ష్మీదేవి ఆశీస్సులంతా మీకు ఉండాలని కోరుకుంటూ
అందరికీ దీపావళి శుభాకాంక్షలు మళ్ళీ.